భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగము 20వ శ్లోకము. కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయాః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. అర్థం ఏం రాశారంటే, జనకుని వంటి రాజులు కేవలం కర్మలను నిర్వహించడం ద్వారానే పూర్ణత్వమును పొందారు. అందుకే జనసామాన్యానికి బోధించే నిమిత్తం నీవు తప్పక కర్మలు చేయాలి. దీనికి భాష్యం ఏంటంటే, జనకుడు వంటి మహారాజు అంటే మహారాజు జనకుడు సిద్ధిని పొందాడు, పూర్ణత్వాన్ని పొందినాడు. పూర్ణత్వాన్ని దేని ద్వారా పొందినాడు? కర్మలు చేయడం ద్వారా మాత్రమే పూర్ణత్వాన్ని పొందినాడు. కర్మలు చేయడం ద్వారా మాత్రమే పూర్ణత్వాన్ని పొందిన వ్యక్తి లోకహితము కోసము, రాజు కాబట్టి రాజ్య పరిపాలన నిమిత్తము పూర్ణత్వం పొందిన ఒక వ్యక్తి తిరిగి కర్మలు అతను చేయాల్సినటువంటి అవసరం లేదు. కర్మలు పూర్ణత్వం పొందిన వ్యక్తి నలుగురికి ఆదర్శంగా ఉండడం కోసమని రాజ్య పరిపాలన ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా కర్మలు ఆచరించడం ద్వారా తన ప్రజలు తనను అనుసరిస్తారు. అలా లోక కళ్యాణార్థం కోరి పూర్ణత్వం పొందినటువంటి ఒక వ్యక్తులు కూడా కర్మలను ఆచరించినట్లు నటించారు. అంతే, వాళ్ళు కర్మలు ఆచరించేది. కర్మలు పూర్ణత్వం పొందిన వ్యక్తి అంటే జనకుడు సిద్ధి పొందిన వ్యక్తి అంటే మీకు కర్మలు ఏడున్నాయి? కర్మలన్నీ ఎగిరిపోయినా కూడా ఖాళీగా ఉండలే. కర్మలన్నీ ఎగిరిపోయినా నాకేమిటి, నేను పూర్ణత్వం పొందినా కదా అని ఏమి ఆయన ఆత్మానందంలోనే అట్టే మునిగిపోలే. అంత ఆత్మానందంలో పూర్ణత్వం పొందినాడంటే అతను ఆత్మానుభవం పొందినాడు అని అర్థం. ఆత్మానుభవం పొందినాడంటే అతడు ఆనంద స్వరూపుడని అర్థం. ఆనంద స్వరూపంలో మునిగి తేలుతుంటాడు అన్నమాట. అటువంటి వ్యక్తి కూడా కర్మలను వదిలిపెట్టలే. కానీ అప్పుడు బాధ్యత అయిపోలే. అతనికి బాధ్యత అడిగి నీకు పూర్ణత్వం పొందితే జీవుడు ఉండడు, జీవత్వాన్ని కోల్పోతాడు. అంతే, పూర్ణత్వం పొందినాడంటే జీవత్వాన్ని కోల్పోతాడు. తర్వాత జీవులు ఉండాలనే, తర్వాత ఈ ప్రజలు, అతడు రాజు కాబట్టి తన కర్మలు ఆచరించాలా. ఇప్పుడు పూర్ణత్వం ఎట్ట పొందినాడు? తను కర్మలు ఆచరించడం ద్వారా మాత్రమే అతడు పూర్ణత్వం పొందినాడు. పూర్ణత్వాన్ని పొందిన వ్యక్తి మళ్ళీ కర్మలు ఆచరించినాడు. ఎందుకోసం ఆచరించినాడు? కర్మలు ఎందుకు ఆచరించినాడు అంటే లోక శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం. తను కర్మలు చేయడం ద్వారా తన రాజ్యంలో ఉండే ప్రజలందరూ తనను ఆదర్శంగా తీసుకుంటారు. ఆదర్శంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది లోక కళ్యాణం అయిపోతుంది. రాజు ఏ పని చేసినాడు, ఎటువంటి కర్మలు ఆచరించినారు, ఈ కర్మలు మనము ఆచరించాలన్నటువంటి ఉద్దేశంతో ప్రజలు కూడా ఆచరిస్తారు. ప్రజలు కూడా ఆచరించడం అంటే అది లోక కళ్యాణార్థం అన్నమాట. లోక కళ్యాణార్థం తను మళ్ళీ తిరిగి కర్మలను ఆచరించాడు అని ఈ శ్లోకం యొక్క ఆ అర్థం. అంతే. కాబట్టి పూర్ణత్వం పొందిన వ్యక్తే కర్మలు ఆచరిస్తే పూర్ణత్వం పొందని వ్యక్తులు కర్మలు ఆచరించారు కదా. ఊరికే సన్యాసం తీసుకుంటే పూర్ణత్వం పొందుతారా? కాదు కదా. కర్మలను ఆచరించడం ద్వారానే, కర్మలను నశింపజేయడం ద్వారానే, కర్మల నశింపు జరిగిన తర్వాత మాత్రమే ఎవరికైనా పూర్ణత్వం వచ్చింది. అంతవరకు ఎవరికి పూర్ణత్వం కాదు. చేయవలసిన పాప కర్మలు కానీ చేయవలసిన పుణ్యకర్మలు కానీ అవి సమానం అయినప్పుడు మాత్రమే, మీకు ఆడ చేసే పనులు ఇంకా ఏమీ లేవు అన్నప్పుడు మాత్రమే శూన్యత్వం వస్తుంది. అంతవరకు శూన్యత్వం రాదు. ఇక్కడ పాపకర్మలు ఉన్నాయి, శూన్యత్వం రాదు. పుణ్యకర్మలు ఉన్నాయి, శూన్యత్వం రాదు. ఎట్లంటే ఒక తక్కెడలో ఈ వార పాపము ఈ వార పుణ్యము ఉందనుకో, రెండు అప్ అండ్ డౌన్ ఉంటాయి. రెండు సమానమైన, రెండు ఎగిరిపోయినప్పుడు మాత్రమే శూన్యం అయిపోతుంది. అది స్టడీ అయిపోతుంది, 0 లెవెల్కి వచ్చేస్తుంది. అలా 0 లెవెల్కి వచ్చినప్పుడు మాత్రమే కర్మలు ఎగిరిపోతాయి. కర్మలు ఎగిరిపోయినట్టు లెక్క. కర్మలు ఎగిరిపోయినాయి, కర్మలు లేవు, పాపకర్మలు పుణ్యకర్మలు రెండు లేవు అన్నప్పుడు మాత్రమే శూన్యత్వం వచ్చేస్తుంది. శూన్యత్వం వచ్చిన తర్వాత కూడా అతను
తర్వాత నీకు అటువంటి వ్యక్తిగా కర్మలు చేయాల్సిన అవసరం లేదు. ఏం అవసరం లేదు కర్మలు, అసలు జస్ట్ చేయాలనిపించదు నీకు. అసలు ఆ భావన మనసు నీకు ఎట్లాంటి మనసు అనమాట, మనసు ఉండదు అక్కడ. కర్మలు ఆ సున్నత్వం పొందినటువంటి మనసు లేదాడ. మనసు లేకపోయినా కూడా మనసు ఉన్న ఆ కొద్దిపాటి మనసు, ఏ కొద్దిపాటి మనసు ఉంటుంది, కేవలం పూర్ణత్వం పొందిన వ్యక్తి ఓన్లీ ఆత్మానుభవంలో మాత్రమే ఉండగలుగుతాడు. ఆ ఆత్మ ఆనందంలో మాత్రమే ఉండగలుగుతాడు. ఆత్మ ఆనందంలో మాత్రమే ఉండగలిగినటువంటి మనసు ఉన్న ఈ జనకుడు అటువంటి మనసుతోటి మరి కర్మలను ఆచరించినాడు. ఎలా కర్మలను ఆచరించాడంటే, ఎందుకు ఆచరించాల్సి వచ్చింది అంటే, తన ఫాలోవర్స్ అంటే తనను చూసి తన రాజ్య ప్రజలు కూడా తనను అనుసరిస్తారు. తనను అనుసరించడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా కర్మలను నాశనం చేసుకుంటారు. వాళ్ళు కూడా కర్మలో నాశనం, కర్మరాహిత్యం జరిగితే వాళ్ళు జన్మరాహిత్యంకి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయిపోతారు. అలా లోక కళ్యాణం ఇక్కడ ఏముంది, ఏమన్నా వేరే ఏ కాజ్ లేదు, ఏ కాన్సెప్ట్, ఏ ఆలోచన లేదాడ. ఓన్లీ లోక కళ్యాణార్థం మాత్రము అతను కర్మలను ఆచరించాడు అంతే.